మనం కొన్ని కలలు కంటూ ఉంటాం. రేపటి భవిష్యత్తు చాలా బాగుండాలి, ఆ ఫ్యామిలీ అంతా కూడా అందరి ముందు ఆ ఏరియాలో చాలా రిచ్ గా బతకాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి అంబిషన్ ఉంటుంది. అంటే ఆ కలలు కన్నా జీవితం నెరవేరాలంటే దానికి ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంటుంది. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ జూన్ నెల 14వ తేదీ ఆదివారం హైదరాబాద్లో స్టార్ హోటల్లో యూనివర్స్ అనుగ్రహంతో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కోటీశ్వర్లు ఎలా అవ్వాలో ఆ బిజినెస్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్లో నిజంగా మన లైఫ్ మారటానికి, అప్పుల నుంచి బయటపడడానికి, కోరుకున్న ఉద్యోగం పొందడానికి, ఒక కంపెనీ పెట్టడానికి, ఇంకా అనేక అంబిషన్స్, కోరికస్ ఉంటాయి. వాటన్నిటిని నెరవేరటానికి ప్రత్యేకంగా స్పెషల్గా మీతో మాట్లాడి అక్కడ ప్రాక్టికల్స్ చేపించి ప్రతి ఒక్కరిని హీలింగ్ చేస్తూ నెగిటివ్ పోగొట్టేలాగా బ్లెస్సింగ్స్ ఇస్తూ మీ జీవితాలను మార్చే ఈ కార్యక్రమానికి హాజరు కండి. అదేవిధంగా మనం పర్సనల్ క్లాసులు, బిజినెస్ క్లాసులు విడివిడిగా 1-to-1 కూడా కండక్ట్ చేస్తాం. ఒకరికే విడిగా గురువు ద్వారా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పర్సనల్ క్లాసు, ఇంకా బిజినెస్ క్లాసు, ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయో విడిగా ఒక్కరే డైరెక్ట్గా మీరు క్లాస్ జాయిన్ కావచ్చు. మీ ఒక్కరికే బిజినెస్ క్లాసు, ఇంకా మ్యారేజ్ కోసం, ఇంకా ఏం కావాలో అన్నిటికీ పర్సనల్ క్లాసులు ఉంటాయి, బిజినెస్ క్లాసులు ఉంటాయి. అట్లా మీరు కోరుకున్న విధంగా మీ క్లాస్ నేర్పించడం జరుగుతుంది. కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. కళలు కనకపోతే ముసలివాళ్ళు అవుతారండి. ఎందుకని? కళలు కనని వాళ్ళు ఎక్కువ కాలం కూడా బతకరండి. అంటే రేపటి భవిష్యత్తు మీద ఆశ లేకపోతే, పలానా స్థాయిలో మేము ఉంటాము, అన్ని రకాల యోగ్యమైన జీవితం జీవిస్తాము, ఒక పదవి పొందాలని కాంక్ష ఉంటుంది, ఇంకా ఒక ఇల్లు, పెద్ద ఇల్లు అనుకుంటారు, కంపెనీ పెట్టాలనుకుంటారు, ఇంకా డిఫరెంట్ గా ఇతరుల కంటే ఏదో సాధించాలని ఆ కళలు కంటూ ఉంటారు చాలా మంది. ఆ కళలు కంటూ ఉన్నప్పుడు జీవించాలనే ఆ కాంక్ష పెరుగుతుందంట. మన మెదడులో కొన్ని రసాయనాలు ఊరుతాయంట. మంచి మంచి ఆలోచనలు చేస్తున్నప్పుడు, అందమైన కళలు కంటున్నప్పుడు. ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్లో, ఇంకా మానసికంగా పర్సనల్ విషయాల్లో డిప్రెషన్ గురవటం, సూసైడ్ అటెంప్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆ వ్యక్తి ఆయుష్యం తగ్గిస్తాయండి. కళలు కనడం ద్వారా ఏమవుతుంది? రక్త ప్రసరణ శరీరం అంతా జరిగి మెదడులో కొన్ని అద్భుతమైనటువంటి రసాయనాలు ఊరతాయంట. అంటే అవన్నీ మేలు చేసాయి అనమాట. రక్త ప్రసరణ అన్ని భాగాలకి వెళుతుంది. ఇక్కడ మనం చేయాల్సిన అంశం ఏంటి అంటే, వీటన్నిటికీ జోడించాల్సిన అంశం ఏంటి? మనకు కావలసిన కోరిక నెరవేరాలంటే మనం కొన్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ యాజమాన్యాన్ని, ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే మీరు అద్భుతంగా మాట్లాడాలి. వాళ్ళు అడిగిన వాటికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా సమాధానం ఇవ్వాలి. అప్పుడే ఆ జాబ్ వస్తుంది. లేదు, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఒక టెండర్ వేయాలి. ఆ టెండర్ ఆ గవర్నమెంటా లేకపోతే వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయటం, వాళ్ళని ఒప్పించగలిగే ఆ క్రియేటివిటీ అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడే నచ్చిందని చెప్పి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. అంటే ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? టాలెంట్ ఈ వ్యక్తి మీద. సో ఆ వ్యక్తికి ఆ టాలెంట్ అదంతా ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తి రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకుంటూ, కలలు కంటూ ఆ డ్రీమ్స్ లో ఉన్నప్పుడు రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరం అంతా కూడా భవిష్యత్ ఇంత బాగుంటుందా అనే, ఆ బాగుంటుందనే మాటలు శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలు అన్నం తినకపోతే నీకు చాక్లెట్ కొనిస్తాను, లేకపోతే కారు బొమ్మ, వాళ్ళు అడిగింది కొనిస్తానంటే ఎంత ఫాస్ట్ గా తింటారు. వాళ్ళలో ఒక ఆనందం వస్తుంది అన్నమాట. చిన్నపిల్లలకి ఏ ఇష్టమో దాన్ని ఇస్తానని కానీ వాళ్ళు ఆ పనులు చేసేస్తుంటారు. ఇక్కడ మన మనసు కూడా ఏం చేస్తుందంటే, రేపటి భవిష్యత్తు ఆ ఖరీదైన ఇంట్లో ఉంటాను, ఆ పదవి పొందుతాను, ఇంకా ఏమేం కోరికలు ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి అన్నప్పుడు ఈ శరీరంలో కణాలన్నీ కూడా ఉత్తేజానికి గురవుతాయి. ఏదన్నా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు బాగోపోతే ఇంట్రెస్ట్ లేకుండా మొహంలా పెట్టి ఇలా తక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు చాలా. సో ఒక రిలేషన్ కలిసి ఉన్నప్పుడు ఎవరు నేను చెప్తుంటే నువ్వు ఆపు, చిరాగ్గా ఉంది అంటుంటారు. ఎందుకని? నచ్చకపోతే. నచ్చితే ఇంకోసారి చెప్పవని అడుగుతారు. చూడండి ఈ వ్యత్యాసం చూడండి.
శరీరం, మనసు ఏం కోరుకుంటుంది? విలువైన వాటిని కోరుకుంటుంది, వినాలనుకుంటుంది. కాబట్టి మనం ప్రేమని యాడ్ చేయాలి. ప్రతి వస్తువు మీకు నచ్చిన దానికి ప్రేమను జోడించండి. మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడాలనుకుంటే ప్రేమను జోడించి ఆ మాట్లాడే మాటల్లో చాలా ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు అది ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? విశ్వంలోకి వెళ్తుంది. మనం ఏం చేస్తాం, చాలా మంది చాలా కష్టాల్లో ఉండి లోపల ఫీలింగ్ యాడ్ చేయకుండా నార్మల్ గా మాట్లాడతారు. సో నాకు అది కావాలి, ఇస్తావా ఇవ్వ అని ర్యాష్ గా మాట్లాడటమో, రిక్వెస్ట్ లేకుండా, కైండ్నెస్ లేకుండా ఒక మాట మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడాలి. సో ఆ కైండ్నెస్, ఆ ప్రేమ లేకుండా వాళ్ళు రెక్లెస్ గా మాట్లాడితే వాళ్ళు కూడా అంతే రెక్లెస్ గా సమాధానం చెప్తారు. నీకు కావాల్సిన దాన్ని నువ్వు నన్ను అడుగుతున్నావు, అంత పొగరగా అడుగుతున్నావేంటి అని నో అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, కైండ్నెస్, ప్రేమతో మాట్లాడడం ద్వారా ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. సో ఆ మాట్లాడే విషయంలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు జోడించి కథలు అల్లి చెప్తే అవతల వాళ్ళకు కనిపెట్టేస్తారు, అసహించుకుంటారు ఇంకోసారి మాట్లాడాలంటే. మనం ఎప్పుడు కూడా అనవసరమైన అబద్ధాలు జోడించడం కానీ, నెగిటివ్ వ్యక్తులతో తిరగటం కానీ, అబద్ధాలను పదే పదే చెప్పటం అలవాటు చేయటం ద్వారా ఆ వ్యక్తి క్రెడిబిలిటీ కోల్పోతారు. సో ఉన్నది ఉన్నట్టే మాట్లాడండి. అవతల వాళ్ళు నచ్చకపోయినా పర్వాలేదు, ఇది నిజమండి, ఇదే ఫ్యాక్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అని చెప్పేయటం ద్వారా అక్కడతో కాసేపు వాళ్ళు గందరగోళం గురైనా, మిమ్మల్ని ఏమైనా అనుకున్నా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. తర్వాత అవును, వాళ్ళు చెప్పింది నిజమే కదా, సత్యం బయటకు వస్తున్న తర్వాత. మనం అబద్ధాలతో కాలం గడపడం ద్వారా సబ్ కాన్షియస్ మనసుకి ఒక అబద్ధాల కోరి కింద ముద్ర వేసేసి ప్రపంచానికి ఆ విధంగా మీ ముందు ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా చూడండి, కష్టమైనా సరే, బాధ అయినా సరే, సత్యానికి మాత్రమే కట్టుబడి ఉండాలి. మంచి వ్యక్తులతోనే సహవాసం చేయాలి, మంచియే నేర్చుకోవాలి. చెడు ఆకర్షించడానికి చాలా త్వరగా ఆ వ్యక్తిని ఆ ఊబిలోకి లాగుతుంది. దాని తర్వాత క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. అంతకాలం వరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఫేమ్, నేమ్ అంతా బూడిద పాలవుతుంది. సో ఇక్కడ చెడ్డ వ్యక్తులు మన లైఫ్ లో ఉన్నారంటే నిర్దాక్షిణ్యంగా కట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత రిలేషన్ అయినా సరే. విశ్వ నియమాల్లో అదే ఉంది. నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా గౌరవప్రదంగా ఉంచుకోవాలనుకుంటే, తన మన అనే భేదాలు ఆలోచిస్తే, ఆ చెడు నీ వరకు పాకింది అంటే ఆ శరీరమే స్మాష్ అయిపోతుంది. ఈ ఎన్నుకునే ప్రక్రియ మనమే డిసైడ్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన వాటిని పొందాలంటే నెగిటివ్ వైపు వెళ్ళకూడదు, మంచి వైపే వెళ్ళాలి. ఈ ప్రపంచంలోకి మనం టాలెంట్ ని ప్రదర్శించి పంపిస్తేనే అది అప్రూవల్ అయి తిరిగి మనకి ఒక కంపెనీ సిఇఓ గానా, ఒక కంపెనీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగానా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి యూనివర్స్ మనకి ఇస్తుంది. సో మనం ఇక్కడ తెలివైన వ్యక్తులుగా ఏం చేయాలి? ఎప్పుడు విలువైన వెలకట్టని వాటిని ఎన్నుకోవాలి. మంచి మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. గొప్ప గొప్ప వాళ్ళతో ఎవరి దగ్గర మీరు ఉంటారో ఆ లక్షణాలు అంటుకుంటాయి. 6 నెలలకు వాడు వీళ్ళవుతారంట. అట్లా మనం ప్రేమను కలిగి ఉండాలి. ఎవరి కోసం అబద్ధాలు ఆడకూడదు. ఆ జ్ఞానాన్ని కూడా విలువైంది అని బయటికి తీయమని మన సబ్ కాన్షియస్ మనసును అడగాలి. మనలో అంతులేని తెలివితేటలు ఉంటాయి. మన ద్వారా వేరెవరికైనా సరే మంచి జరగాలి, ఏ వ్యక్తికైనా సరే, ప్రకృతికి, పంచభూతాలు అన్నిటికీ. అయితే ఇక్కడ స్వార్థంతో కాకుండా నిజమైనటువంటి ప్రేమతో వదిలిపెట్టాలి. మాట్లాడటం గాని, పనులు చేయటం గాని, ప్రతి దానికి ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నేను మంచే చేయాలి, ఈ ప్రపంచానికి మంచి ఆలోచనలే నేను నాలోంచి రానివ్వాలి, నేను మంచినే మాట్లాడాలి, నీ ఓన్ వే సృష్టించుకోవాలి. అది కూడా ప్రేమతో. ఒకటి కోరుకున్నారు, ఒకటి మేనిఫెస్ట్ చేయాలనుకున్నారు, నార్మల్ గా మేనిఫెస్ట్ చేస్తే ఎప్పటికీ కాదు, దానికి ప్రేమని యాడ్ చేయాలి. ఒక 5 సంవత్సరాల తర్వాత నా స్థాయి అలా ఉంటుందని మీరు ఆ ఊహల్ని కళ్ళ కంఠం చేయకపోతే ఆ స్థాయి రాదు. ఇక్కడ కలలు కనే హక్కు మీకుంది, ముసలివాళ్ళు అయ్యే హక్కు మీకు లేదు. కలలు కంటూ ఉన్నవాడు యవ్వనంగా ఉంటారు. ముందుకే చూడండి, రేపటి భవిష్యత్తుని ఇప్పుడే మీ కళ్ళల్లో చూడండి. అద్భుతంగా డిజైన్ చేయండి. ఆ ఊహా ప్రపంచం ఎంత బాగుంటుంది.
ఇప్పుడు రేపొద్దున మీరు ఒక రాజు అవుతారు, ఒక పదవి పొందుతారు, ఒక CEO అవుతారు, ఒక కంపెనీ చైర్మన్ అవుతారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటారు, కోరుకున్న కారు, లైఫ్ పార్ట్నరు, నగలు, అన్ని రకాల యోగ్యమైన జీవితాన్ని ఊహించండి చిత్రాలతో సహా. ఒక 10 నిమిషాలు మీరు ఒక సీక్రెట్ చేయండి, నేను చెప్పిన సీక్రెట్. ఒక 10 నిమిషాల పాటు నిజంగా ఒక 5 ఏళ్ల తర్వాత మీ స్థాయిని అత్యంత ఉన్నత స్థానంగా ఊహించండి. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు కోరుకున్న అన్నిటిని కలిగి ఉండి ఆ అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే శరీరంలోని ప్రతి కణానికి రక్త ప్రసరణ జరుగుతుంది, చాలా తేజస్సుగా ఉంటారు. అప్పుడు అది ప్రేమతో అందమైన కళలు కన్నప్పుడు బాగుంటుంది లైఫ్, అన్ని కలిగి ఉంటానన్నప్పుడు. సో ఇది పక్కన పెట్టండి. మరొక కళ కనండి, రేపుట 5 ఏళ్ల తర్వాత ఏమీ బాగోదు, అందరూ అసహించుకుంటారు, అగ్లీగా తయారవుతాం, వయసు కూడా అయిపోయినట్టు ఉంటుంది, అన్ని కోల్పోయి అవన్నీ డిస్కస్ చేయకూడదు, చెప్పకూడదని చెప్పి నేను ఎక్కువ చెప్పట్లేదు. బాగోదు అన్న ఆలోచన ఎంత నీరసంగా నిస్సత్తువ అయిపోతారు చూడండి. అప్పుడు మనం ఏది ఎదుర్కోవాలి? ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలు కానీ, బాగోదనే భయపడటం కానీ, భయంకరంగా ఉంటుంది నా లైఫ్ అని మాట్లాడటం కానీ ఒక్కసారి కూడా చేయకూడదు. దాని ద్వారా శరీరంలో అన్ని కణాలు కూడా డియాక్టివేట్ అయిపోతాయి. ఆశ లేకపోవటం ద్వారా మనిషి నిస్సత్తువుగా మారిపోతాడు, వయసు కూడా త్వరగా అయిపోతుందని రాయబడింది. కలలు కనటం, భవిష్యత్తుని అందంగా ఊహించుకోవటం, ఇవన్నీ కూడా శరీరానికి మేలు చేస్తాయి. ఎవరైతే ప్రేమను నింపుకొని మేనిఫెస్టేషన్ చేస్తారో, విజువలైజేషన్ చేస్తారో, రాస్తూ ఉంటారో క్రియేషన్ బుక్ లో, ప్రేమతో రాయాలి, చిరునవ్వుతో. మనం ఏంటంటే సొసైటీలో అనేక బాధలు, ఎవరో ఇట్లా అన్నారు, లేకపోతే ఉద్యోగం లేదు, లేకపోతే బిజినెస్ లాస్ వస్తుంది, డిప్రెషన్, అప్పులు, రకరకాల కొన్ని సిచ్యువేషన్స్ లో ఇరుక్కుపోయి వాటినే తలుచుకుంటూ క్రియేషన్ బుక్ లో రాసామనుకోండి, అది సక్సెస్ కాదు, మేనిఫెస్ట్ అవ్వదు, విశ్వం తీసుకోదు. ఎందుకని? మీరు బాధతో నీరసంగా రాస్తున్నారు క్రియేషన్ బుక్. ఆ నీరసం విశ్వంలోకి వెళ్ళి మొత్తం నెగిటివ్ వస్తుంది అనమాట. నేను అందుకే చెప్తాను, చాలా చక్కగా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ తర్వాత ఒక పెర్ఫ్యూమ్, మనకి నచ్చిన ఒక పెర్ఫ్యూమ్ లాంటిది, అది సుగంధం లేక సువాసన రావాలి, మంచి సుగంధం. లేకపోతే మనం ఏంజల్ పౌడర్ ఇచ్చాం కదా, సో అది ఆ ఫ్రెష్ బట్టలు మంచి నీట్ గా చక్కగా ఉతికిన క్వాలిటీ బట్టలు వేసుకుని మంచివి చక్కగా ఏంజల్ పౌడర్ రాసుకుని చక్కగా ఉన్నప్పుడు మీ మనసు చిరునవ్వు వస్తుంది. మీ ఆఫీస్ గొడవలు కానీ, బయట ఎవరో అన్నారు, మీరు రాత్రి పూట మీ దగ్గరికి రానివ్వకండి, ఆ థాట్స్ కూడా రానివ్వకండి, మీ దరిదాపుల్లోకి రాకుండా దూరంగా పెట్టేసేటి వాటిని. ఆఫీస్ విషయాలు ఇంటి బయట వరకే ఉండాలి. ఒకసారి మీరు ఇంట్లోకి వచ్చాక వాటిని డిస్కస్ చేయకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, బాధలు కానీ డిస్కస్ చేస్తే అది కంటిన్యూగా విశ్వంలోకి వెళ్తుంది అనమాట. నైట్ పూట వేరెవరితోనూ మీరు ఫోన్లో ఎక్కువ మాట్లాడకుండా, ఇంపార్టెంట్ తప్పదంటే మాట్లాడండి, అదర్వైజ్ ఆ ఫోన్ సైలెంట్ లో పెట్టేసి మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి, మీ మైండ్ తీసుకుని రాత్రంతా వాటినే సరఫరా చేస్తుంది విశ్వంలోకి. ఈ సీరియస్ గా మీరు ఈ సీక్రెట్ గమనించండి. ప్రేమ లేకుండా నీరసం, బాధ, ఏడుపు, నిస్సత్తువ విశ్వంలోకి వెళ్ళాయా, ఆ లైఫ్ కొలాప్స్ అయిపోయినట్టు. ఒక పంట వేసిన రైతు ఆ పంట పక్కన కలుపు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పీకిచ్చేస్తాడు, లేదంటే మెయిన్ పంటకి సరిగ్గా పోషణ అందక పండదు. అలాగే నెగిటివ్ ఏం చేస్తుంది? మీరు మేనిఫెస్ట్ చేసే ఆలోచనలను అడ్డుకుని కొలాప్స్ చేసేస్తుంది, మేనిఫెస్ట్ అవ్వకుండా. అందువల్ల 6 దాటిందంటే మీ ఇంటి విషయాల్లో ఇతరుల జోక్యం గాని, ఆఫీస్ విషయాలు గాని, బయట విషయాలు ఏమీ కూడా రానికుండా, ఎవరికి కాల్స్ చేసి అనవసరమైన వ్యర్థపు సంభాషణలు చేయకుండా మీరు మీకోసం కావాల్సిన వాటిని సృష్టించుకుంటూ ఉండాలి. చక్కగా ఫ్రెష్ అవటం, ఏంజల్ పౌడర్ రాసుకోవటం, పెర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేసుకోవటం, ఆ క్యాండిల్ వెలిగించుకోవటం, క్రియేషన్ బుక్ ని చక్కగా పౌడర్ జల్లుకొని ఆ రూమ్ అంతా కూడా చక్కటి సువాసన వచ్చేలా చేయటం ద్వారా సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ సుగంధాన్ని తీసుకున్నటువంటి మనసు, ఆ స్మెల్ శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది, రక్త ప్రసరణ శరీరం అంతా జరుగుతుంది. అప్పుడు మీరు రాయాల్సిన రేపటి భవిష్యత్ అనే క్రియేషన్ బుక్ లో కోరికని చిరునవ్వుతో ఎంతో ప్రేమగా రాయగలుగుతారు. ఆ రాసేటప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు, అని డబ్బు ఆల్రెడీ కలిగి ఉన్నాను, లేదా కంపెనీ CEO గానా ఇంత బిజినెస్ పెట్టాను, లేదా అప్పులు తీర్చేశాను, నగలు కొన్నారు, ఇల్లు కొన్నారు అన్న ఆ కనీసపు ఆ డ్రీమ్స్ రాస్తున్నప్పుడు, ఇమేజ్ చిత్రాలు కూడా మీ మైండ్ లో మెదిలినప్పుడు ఈ శరీరానికి అంతటికి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు రాసేటప్పుడు విశ్వంలోకి వెళుతుంది. ఆ కోరిక తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడు సువాసనలతో, సుగంధాలతో, ప్రేమతో, చిరునవ్వుతో, హ్యాపీగా మంచి విషయాలే మాట్లాడండి. సరదా కూడా నెగిటివ్ విషయాలు మాట్లాడకండి. ఎవరినో కించపరచడానికి టైం వేస్ట్ చేయకండి. ఊరికనే కామెడీ చేస్తూ ఎదుటి వాడిని మభ్యపెట్టి వాళ్ళని బాధకు గురి చేసి మీరు నవ్వుకోవటం ద్వారా వాళ్ళల్లో ఒకలాంటి బాధ క్రియేట్ అవుతుంది. అది విశ్వంలోకి వెళ్ళి మీ దాన్ని అడ్డుకుంటుంది. మన ద్వారా వేరెవరు కూడా బాధపడకూడదు. క్రిటిసైజ్ చేసే ఆలోచనలు, ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. అది దైవిక లక్షణం కాదనమాట. మంచి జరగాలి మన ద్వారా. ఎవరికైనా సరే ఇతరుల్ని విమర్శిస్తూ ఆనందపడుతూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. వాళ్ళు పడే వేదన మీకు అది రివర్స్ లో కొడుతుంది అనమాట. మన వల్ల కుదిరితే మంచి చేయాలనుకుంటే ఒక మంచి సలహా ఇవ్వండి. అడగకుండా ఎవరికి సలహా ఇవ్వకండి. సో మీరు మంచి చేయడానికే ట్రై చేయండి. చెడు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అది తిరిగి 1000 రెట్లు మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. మనం ఇక్కడ జన్మించామంటే విలువైన జన్మకి సార్థకత ఉండాలి. మీరు మనస్సాక్షి రేపొద్దున అంతరాత్మ పలానా టైంలో తప్పు చేశాను, వాళ్ళు ఇబ్బంది పెట్టాను, లేదా వీళ్ళకి ఇట్లా హాని చేశాను, ఇలాంటివి మీరు పరీక్షించుకున్నప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. సో లోపల సోల్ ఉంది, మరణం లేని సోల్. దానికి ఎప్పుడు మంచి విషయాలే ఇవ్వాలి. దైవిక శక్తి ఉంది మనలో. ఆ దైవిక శక్తికి ప్రేమని ఇవ్వాలి, సువాసనలు ఇవ్వాలి, ఆధ్యాత్మికతను ఇవ్వాలి, మెడిటేషన్ ఇవ్వాలి, విజువలైజేషన్ ఇవ్వాలి, మంచి విషయాల్ని ఇవ్వాలి. వాటన్నిటిని ఒక మూట కట్టి మీరు నిద్రపోయిన తర్వాత విశ్వంలో పంపిస్తుంది. తిరిగి 1000 రెట్లు ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి అద్భుతమైన అందమైన లైఫ్ ఇస్తుంది. ఎప్పుడు మీరు ప్రేమని యాడ్ చేసినప్పుడు, మంచిని యాడ్ చేసినప్పుడు, మీ శరీరానికి, ఆత్మకి, అన్నిటికీ కూడా కలలు కంటూ రేపటి భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉంటుందని ఆ ఖరీదైనటువంటి జీవితాన్ని రాసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ కళ్ళతో నిండిపోయిన జీవితాన్ని నిద్రపోతూ మీరు కోరుకున్నప్పుడు, ప్రేమను జోడించినప్పుడు, ప్రేమ అంటే ఒక బండికి పెట్రోల్ లేకుండా బండి వెళ్ళదు కదా. పెట్రోల్ అనే ప్రేమను పోయటం. ఒక కారుకి పెట్రోల్, డీజిల్ అనే అది ప్రేమ. అట్లాగే మీ కోరికకు ఈ ప్రేమని యాడ్ చేస్తే తారాజుగల విషయంలోకి వెళ్తాం. ప్రేమ లేకుండా ఏ కోరిక నెరవేరదు. ఈ సీక్రెట్ తెలుసుకోండి, పాటించండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ లైఫ్ పట్ల మీకు విపరీతమైనటువంటి కాంక్ష ఉండాలి. మీ రేపటి భవిష్యత్తు అనే దాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు మీ లైఫ్ కి మీరే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ ప్రపంచం నుంచి తిరిగి మనకి ఆ పాజిటివ్నెస్ రాదు. గమనించండి. ఇలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీ అందరినీ దీవిస్తూ, మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా, మహోన్నతమైన విశ్వమేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.